మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. ఏంటి మీకు జీవన్ రెడ్డికి అంత రచ్చ ఏంటి? రచ్చ దేని గురించి అండి? ప్రజల గురించా? ప్రజల అభివృద్ధి గురించా? అంటే 10 సంవత్సరాలు అతను చేసిన అభివృద్ధి గురించా, లేకపోతే దేని గురించి? వ్యక్తిగత జీవితాల మీద బురద చల్లుకోవడమా? ప్రజలకు ఏది కావాలి? వాడు ఓన్లీ రానా బాహుబలిలో ప్రభాసియర్. మీరు కావాలంటే ఆర్మూర్ 87 గ్రామాలకు వెళ్ళి అడగండి. ఇప్పుడు ఎవ్వరు అవసరం లేదు. అయితే జీవన్ రెడ్డి వాడే ఉంటాడు కదా, బల్లాల దేవా ఉంటాడు కదా, వాడు బల్లాల దేవా. ఒకవైపు వ్యక్తిగత జీవితాలకు కొద్దిగా రాజకీయాల్లో సంస్కారం ఉండాలి. ఎందుకంటే రాజకీయ జీవితంలో ప్రజల దృష్టి మరల్చడానికి ఇట్లాంటి విషయాలు కరెక్ట్ కాదు. నేను మాట్లాడంటే 100 మాట్లాడతాను, కానీ దానివల్ల ఏమొస్తుంది? ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయా? కొత్తగా పెన్షన్లు వస్తాయా? రేషన్ కార్డులు వస్తాయా? 40 సంవత్సరాలు ఉన్న బస్ స్టాండ్ పోయి కొత్త బస్ స్టాండ్ వస్తుందా? లేకపోతే 80 సంవత్సరాల వృద్ధుల బస్ స్టాప్లో పడుకునే ఇల్లు వస్తుందా? కానీ రాకేష్ రెడ్డి గారు ఆయన అంటుంది ఏంటంటే అభివృద్ధి అనేది ఏమీ లేదు, ఆయన అసలు చదువుకోలేదు, చదివింది 8వ తరగతి, ఆయన అభివృద్ధి చేస్తాడంటూ కూడా ఆయన అంటున్నారు. ఇప్పుడు చదువుకు అభివృద్ధికి ఏం సంబంధం అండి? అంబికా దర్బార్ బత్తి ఉంది, ఆయన 1వ తరగతి కూడా చదవలేదు, కానీ ప్రపంచవ్యాప్తం చేశాడు అంబికా దర్బార్ బత్తిని. మరి ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ తండ్రి పెట్రోల్ బంక్లో పనిచేశాడు యమన్లో, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. దానికి ఏమైనా దీనికి ఆయన చదువుకున్నవాడు అరాచకాలు చేయాలనా? చదువుకున్నవాడు దోపిడీలు చేయాలనా? అంటే ఆయన అరాచకాలు చేశాడా జీవన్ రెడ్డి? అరాచకాలు ఒకటండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది 2023 నవంబర్ 30 నాడు. అరాచకాలు చేయకపోతే 10 సంవత్సరాల నుంచి నీ అభివృద్ధి కొలబద్దవుతే నీకు వచ్చినాయి 39,000 ఓట్లు, నీకు వ్యతిరేకంగా వచ్చినాయి 1,10,000 ఓట్లు. అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ రాకేష్ రెడ్డి తప్ప తాను కాదని జీవన్ రెడ్డి అంటున్నారు. నిరూపించండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను కదా, ఒకవేళ నేను ఏదైనా అక్రమంగా అఫిడవిట్లని మీకు ఉదాహరణకి ఏమైనా తెలియని చెప్పినే ఉంటే మీకు ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మీ ఎర్రచంద్రం గురించి ఆయన హైలైట్ చేస్తున్న పరిస్థితి. ఎర్రచంద్రం అంత మీరు లైసెన్స్డ్ అయితే ఎందుకు మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనేది ఆయన ప్రధాన ఆరోపణ. నేను అదే చెప్తున్నానండి. మీరు కొన్ని సభలలో కూడా లైవ్లో చూడండి, యూట్యూబ్లో గిట్ట నేనే క్లియర్గా చెప్తున్నాను. నా మీద అక్రమంగా కేసు పెట్టారు, అన్యాయంగా ప్రవర్తించారు. కాబట్టి నాకు ముందు నుంచి సొంతానికి కొద్దిగా నా జీవితం, సగం జీవితం నా సొంతానికి ఉపయోగించినాను, మిగతా జీవితం సమాజానికి ఉపయోగం, సోషల్ వర్క్లో ఉన్నాను. అనుకోకుండా జరిగిన దానివల్ల చలో వన్ ప్లాట్ఫామ్, పొలిటికల్ ప్లాట్ఫామ్, రాజకీయ రంగంలోకి వచ్చాను. ఆ రాజకీయ రంగంలో వచ్చినప్పుడే ఆయన ఫోన్ డాటా మాజీ శాసనసభ్యుడు 2023 జనవరి అనుకుంటాను, అతని కాల్ డాటా తీయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.